సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనకు తెలంగాణ బైపీసీ ఫార్మసీ సంబంధించి మనకి బైపీసీ వాళ్ళకి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మనకి జస్ట్ ఇప్పుడే మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది అనమాట. దీని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, డీటెయిల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. బైపీసీ వాళ్ళకి సంబంధించి అనలైజ్ చేస్తే చూడండి, ఇక్కడ మనకి బైపీసీ వాళ్ళకి సంబంధించి మైనారిటీ క్యాండిడేట్స్ కూడా మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీన్ని చూద్దాం క్లారిటీ ఏందనేసి, దీని సంగతి ఏందనేసి. ఇక్కడ సో ఇదన్నమాట మన డీటెయిల్ నోటిఫికేషన్. ఇక్కడ చూడండి మనకి, సో మనకి కౌన్సిలింగ్ వచ్చేసి మనకి 5th స్టార్ట్ అయిపోతుంది. దీంట్లో అన్నీ 5th స్టార్ట్ అవుతుంది మనకి కౌన్సిలింగ్. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఎండ్ అవుతుందంటే, ఫస్ట్ ఫేజ్ ఎండ్ వచ్చేసి మనకి ఫస్ట్ ఫేజ్ ఎండింగ్ ఎప్పుడంటే మనకి 14th నాడు ఎండ్ అయిపోతుంది. 14th అక్టోబర్ ఎండ్ అయిపోతుంది అనమాట. సో మనకు ఫైనల్ ఫేజ్ చూడండి, ఫైనల్ ఫేజ్ సంబంధించి ఫైనల్ ఫేజ్ అన్న సెకండ్ ఫేజ్ అదే ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనకి 16th నాడు స్టార్ట్ అవుతుంది. సో అది ఎండింగ్ ఎప్పుడు అవుతుందంటే మనకి 24th నాడు ఎండ్ అయిపోతుంది కౌన్సిలింగ్ అనేది. అర్థమైంది కదా, ఇదన్నమాట షెడ్యూల్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. సో అసలు కౌన్సిలింగ్ ఎట్లా అప్లై చేయాలి అన్నది ఇంపార్టెంట్ రూల్స్ ఉంటాయి. సో ఆ రూల్స్కి అన్నీ చెప్పేస్తాం. ఫస్ట్ ఏంటంటే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మనకి ఫార్మసీ బైపీసీ సంబంధించి ప్రతి ఒక్క మన ఛానల్ పోస్ట్ చేస్తాం. మనకు మంచి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మన ఇప్పటి నుంచి ఏంటంటే మనకు కట్ ఆఫ్స్ అయినా, టాప్ కాలేజెస్ అయినా, ప్రియారిటీ లిస్ట్ అయినా మిస్టేక్ చేయకుండా మనకు కాలేజ్కి వెళ్ళాలి. అప్పటిదాకా కావాల్సిన గైడెన్స్ మొత్తం మనం ప్రొవైడ్ చేస్తాం. ఫస్ట్ మీరు ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. ఎందుకంటే బైపీసీ ఇది లాస్ట్ కౌన్సిలింగ్ ఫార్మసీ సంబంధించి. ఇది మిస్ అయిందంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అనమాట. సో చాలా ఇంపార్టెంట్ అనమాట. మీ ఫ్రెండ్కి షేర్ చేయండి, ఖచ్చితంగా అందరూ యూజ్ అవుతుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తారని సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ఇప్పటి నుంచి మనకు ఫార్మసీ ప్రతి ఒక్కటి మా ఛానల్ పోస్ట్ చేస్తాం, అది మెయిన్ పాయింట్. సో ఇక మనకి ఏంటంటే ఆల్మోస్ట్ మనకి ఏదైనా చాలా రూల్స్ ఉన్నాయన్నమాట దీంట్లో. ఫస్ట్ మీకు కావాల్సింది ఏంటంటే వెబ్సైట్. ఇది ఎక్కడ చూడాలని అంటే మీకు ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు చూసుకోండి, దీన్ని నోట్ చేసుకోండి. దీంట్లోకి వెళ్తే డైరెక్ట్ మనకి ఈ పేజ్లోకి తీసుకెళ్తుంది. లేదంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఉంది, దాన్ని ఓపెన్ చేసినా మీకు వచ్చేస్తుంది. ఇది మన వెబ్సైట్ లింక్ ఇక్కడ పెట్టేసా. సో అదొకటి. నెక్స్ట్ దీంట్లో ఏంటంటే ఫస్ట్ మనకి రూల్స్ ఉంటాయి, ఎవరు అప్లై చేసుకోవాలి, డేట్స్ ఉన్నాయి. తొందర లేదా క్లారిటీ చూడండి, మీకు అర్థమవుతుంది. మన తొందర పడి ఏం లేదు, మళ్ళీ ఎలిజిబిలిటీ ఉంటుంది, అసలు ఎవరు ఎలిజిబుల్ అనేసి. నెక్స్ట్ అట్లా మొత్తం మనకేంటి ఏ టు జెడ్ మనకు రూల్స్ ఉంటాయి. స్లాట్ బుకింగ్ చాలా రూల్స్ ఉంటాయి. కొన్ని స్పోర్ట్స్ సర్టిఫికేట్ వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి, పిహెచ్ వాళ్ళకి అన్ని సంబంధించి కొన్ని ఎక్స్ట్రా రూల్స్ ఉంటాయి. సో మనకి ప్రతి జడ్డు మన సర్టిఫికేట్స్ ఏమేమి పట్టుకెళ్ళాలని ఉంటుంది, ఆఫ్లైన్ ఆన్లైన్ నుంచి చాలా రూల్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, చాలా లెంతీగా ఉన్నది ఇది. ఆల్మోస్ట్ మనకు ఒక 10 పేపర్స్ దాకా ఉన్నది. సో దీన్ని మొత్తం మనం ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే నెక్స్ట్ వీడియోలో మొత్తం క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే మీకు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మీకు తెలియాలి, కాబట్టి రాగానే ఏమైంది మీకు తెలియాలి కాబట్టి ఒక వీడియో చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే డీటెయిల్గా ఏ టు జెడ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాంట్లో. సో మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ అప్డేట్ వచ్చి మా ఛానల్ పోస్ట్ చేస్తాం ఫాస్ట్గా అందరికన్నా ముందు. థ్యాంక్ యూ.